హలో ఫుడీస్, వెల్కమ్ టు పవిత్ర బ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఇవాళ మేతి చపాతీ రెసిపీ చూపిస్తున్నాను. సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్ తోటి 2 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాము. సో దానికి పావు గ్లాసు శనగపిండి వేసుకున్నాము. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూర, కొత్తిమీర వేసుకున్నాం. చిటిక పసుపు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ వాము, ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. శనగపిండి ఎందుకు వేసుకున్నామంటే మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి, అందుకని కొద్దిగా శనగపిండి వేసుకుంటున్నాము. ఇది ఆప్షనల్, మీ ఇష్టము. ఇప్పుడు కసూరి మేతి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ అంతా కసూరి మేతి బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ కప్పు ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు వీటన్నిటిని ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లిపాయల పేస్ట్ కూడా వేస్తున్నాము. ఇప్పుడు వీటన్నిటిని ఉండలు లేకుండా వితౌట్ వాటర్ బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత ఒక కప్పు కర్డ్ యాడ్ చేసుకుంటున్నాము. కర్డ్ వేసిన తర్వాత బాగా కలుపుకొని రిమైనింగ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలండి. సో ఈ విధంగా డో ప్రిపేర్ అవుతుంది. ఇది ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చుకున్నా కూడా బాగుంటుందండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. సో ఇది మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలానే పాన్ వేసుకోవాలండి. కానీ ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి లాటించుకోండి, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం అతుకుతుంది. సో చూసి కొంచెం పిండి బాగా చల్లించుకొని పాన్ వేసుకోండి. సో దీన్ని నార్మల్గా 2 సైడ్స్ కాల్ చేసుకుంటే మన మేతి చపాతీలు అయితే రెడీ అయిపోతుందండి. దీనికి కాంబినేషన్ కర్డ్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.